నేను ఇప్పటికైనా ఏమంటారు, ఇవన్నీ ఇటు పక్కకు పెట్టి ఇక వారు మొత్తం నా జాగిరే అన్నట్టుగా తెలంగాణ అంతా నా జాగిరే, నేను 12 సీట్లు గెలిపించిస్తా, 14 సీట్లు గెలిపించిస్తా, మంచిదే. నీ అంబిషన్, నీ ఆరాటం మంచిదే. కానీ గతంలో కేసీఆర్ గారు ఏ తప్పులైతే చేస్తే నువ్వు మాట్లాడినావో, మీరు మాట్లాడినో, మీరు బాధపడరో, ఆక్రోశించినరో, ఇట్లనే ఉంటుందని చెప్పి ఆందోళన చెందినరో, ఇవాళ మీరు అదే చేస్తున్నారు. పొన్నాల లక్ష్మణ గారు పార్టీ వదిలిపెట్టి పోయినరు. పోతే ఏమని చెప్పిన ఈ సావుదలకు వచ్చిన మీరు, అన్ని పదవులు అనుభవించిన మీరు ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడు చేసింది. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేసింది. ఇవాళ పొన్నాల లక్ష్మి అయినటువంటి ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయా. సత్యముందట ఇదే రోగమే, ఆ మాటలు మీరు ఉండరు. నేను వారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను. కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీ నాకు అవమానపరుస్తుంది, ఇక్కడ భవిష్యత్తు లేదంటే వారు టీఆర్ఎస్కి వచ్చారు. కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా, సలహాదారుడుగా, పెద్ద దిక్కుగా ఉన్నాడు, విషయం మీకు తెలుసు. వారు రాజ్యసభ 2 సార్లు అయినరు. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రాజ్యసభ చేసింది. వారి కూతుర్ని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మేయర్ని చేసింది. వాళ్ళ కొడుకు కూడా ఒక చైర్మన్ పదవి ఇచ్చింది. అంటే 3 ఉంటే 3 పదవులు ఇచ్చింది. మరి మీరెట్లా తీసుకుపోయిండు అని అడుగుతున్నాను. మీరు మాట్లాడిన మాట ఒకసారి అవలోకనం చేసుకోండి, నువ్వు చేస్తుండేందు. అట్లనే కడియం శ్రీహరి గారు ఇలా టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. వారి మీద స్వయంగా నాకు తెలిసి వారు టీడీపీ, వీరు కూడా టీడీపీ ఉన్నారు. అంటే వీరికి సంబంధాలు కలిగి ఉన్నా కూడా మానవ సంబంధాలు ఎట్లుంటాయి అనేది చెప్తున్నాను. అంటే ఎంత కడుతోటి ఉంటారు, ఎట్లా దుర్మార్గంగా ఉంటున్నాడానికి కలిసి అయ్యో మరి కలిసి పనిచేసినాం. కడియం శ్రీహరి గారు సీనియర్ నాయకుడు, నేను టీడీపీలో ఉంటుంది, మరి దీన్ని ప్రస్తావించాలని లేదన్నటువంటి సంకోచం కూడా లేదు. ఏమని ప్రకటించిండు? అసలు కడియం శ్రీహరి గారు దళితుడే కాదు, దళితుడే కాదు. అసలు జనరల్గా ఈ పర్సనల్ విషయాలని గిన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తావించిన ఎంత దుర్మార్గం అండి ఇది. ఈజ్ ఇట్ ఫేర్? ఇదేనా నీ ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? ఇదేనా నీ గొప్పతనం? దీన్ని ఏమంటారు? వారిని దళితుడు కాదని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ మాటలన్నీ ఇప్పుడు వినిపిస్తా. అలాంటి వ్యక్తిని, అంటే డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తిని, ఇవాళ ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిని, ఇవాళ వారి కూతురికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవి ఆల్రెడీ అలకెట్ చేసింది, టక్కన తీసుకొత్తివి. వారి ఎమ్మెల్సీ అట్నే ఉండే, పదవి మారకపోయా, పదవి ఉండనే ఉండే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా అవుతుంది. నేను 2 అడుగుతున్నాను ఈ సందర్భంగా. పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎట్లా సీట్ ఇచ్చినా ఒకటి, రెండవది అసలు దళితులే కాదన్నకు ఎట్లా సీట్ ఇచ్చినా 2. నిన్న నేను రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూశాను. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో ఏమని పెట్టిందో చూసినా మీరు? పార్టీలు మారిన వాళ్ళు పదవికి రాజీనామా చేయకపోతే నేను పార్టీ నుంచి వెంటనే డిస్క్వాలిఫై చేస్తాను. ఒక అంశం పెట్టింది. పాపం ఆనాడు రాజీవ్ గాంధీ గారే గొప్పగా ఆలోచన చేసి ఈ అయారాం ఏంది, గయారాం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, ఒక పార్టీలో గెలిచి ఏంది, ఇంకో పార్టీలో పోవుడేంది, ఈ అవమానం ఏంది, ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాలు కూడా గిట్లా అస్పష్టంగా ఉంటుందా, అసహించుకుంటున్న ప్రజలని చెప్పి పాపం రాజీవ్ గాంధీ గారే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా నేను ఆనాడు శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా
ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 10 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఎమ్మెల్సీగా ఆనాడు వారిని గెలిపిస్తే, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు అని గెలిపిస్తే మేము స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినాం, ఈ ప్రభుత్వం మీద కూడా అవిశ్వాసం పెట్టాం, ఆక్రోశించినాం ఎట్లయితుందని చెప్పి. ఆనాడు ఆక్రోశించిన పార్టీలో ఉన్న నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం గెలిచిండు, వచ్చిండు, మంత్రి అయిండు. ఇవాళ అట్లనే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిండ్రు, గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీలో, ఇలా మంత్రి అయిండు. నేను అడుగుతున్నా, మరి రాజీవ్ గాంధీ గారేమో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిండు, రాహుల్ గాంధీ గారేమో ఇంకొక అడుగు ముందుకేసి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని చెప్పి భావించి బాధ్యత మేనిఫెస్టోనే ఈ మాట పెడుతున్నాడు. యాంటీ డిఫెక్ట్ అసలు పార్టీలు మాడమని సస్పెండ్ చేసి పడుతామని చెప్పి పెడుతున్నాడు. మరి మీరు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎట్లా ఎంపీ పదవి ఇస్తావు మీరు చెప్పు, ఎంపీ టికెట్ ఇస్తారు మీరు చెప్పండి. అంటే చెప్పేటివన్నీ నీతి సూత్రాలు, చేసే పనులు ఏంది మీరు చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. ఈటల రాజేంద్ర గారు ఏది పదార్థం మాట్లాడుతున్నాడు, ఈటల రాజేంద్ర అంటాడు ఏది పదార్థం ఎప్పుడు మాట్లాడు, ఆధారం లేకుండా, ధర్మం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడు, ఎవరు కించపడతాడు. కానీ అబద్ధాలతో చలామణి అయి ఇంకా గొప్పవాడిగా నువ్వు చలామణి అయితే మాత్రం ఇది నడవదు. ఇవాళ మల్కాయికి వచ్చిండు, మల్కాయికి వచ్చి ఈ ఈటల రాజేంద్రకి ఏం సంబంధం, గీడ ఏం సంబంధం ఉంటుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో పొత్తుల సర్దిగా తెలంగాణ బిడ్డగా ఆయన అంటారా, నన్ను అంటారా, ముఖ్యమంత్రి అంటారా, నన్ను అంటారా? మీరు చెప్పండి. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఏ ఇంటికి పో అన్న బాగున్నావా అంటారు. ఆయన బాగున్నాడు, ఆయన వచ్చింది, ఆయన వచ్చినట్టు. చిన్నపిల్లలు కూడా టక్కన ఒక ఫోటో దిగుతాను నాతోటి. నేను ఏదో మల్కాయిలో పోటీ చేస్తున్నాను, మీరు కూడా పోటీ చేసి కొడంగల్లో ఓడిపోతాయి. ఏదో ప్రశ్నించే బిడ్డట అని నువ్వు చెప్తే నీకు మంచిగా ప్రజాస్వామ్యంలో బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి నేను గెలిపిస్తే ఎన్నడూ రాలేను, నీకు సంబంధం లేదు. ఏ ఎన్నికలు కూడా గెలిపించలేకపోయినరు. జిహెచ్ఎంసీ ఎన్నికలైనా గెలవలేదు, నువ్వు గెలిపించలేకపోయినరు. ఎమ్మెల్యే ఎన్నికలైనా మొన్న ఒక్క సీటు కూడా గెలవలేకపోయినరు. ఇవాళ మీరు అంటారుగా అంటే ఇది నా సీటు, అందరికంటే ఒంటి కాదు, మరి ఈటల అందరూ ఓడిపోవాలి, బయట ఉన్న సీట్లు గెలిచిన ఓడిపోయిన పడగా ఇక్కడ మాత్రం గెలవాలి కాంగ్రెస్ పార్టీ అంటాడు. అరే ఇది ఎవరి జాగిరే? ఇది పెద్ద పార్లమెంట్ సీటు. ఆనాడు మీరు భంగపడి బాధపడి భిక్ష పెట్టమని చెప్తే ఆశ్రయించిన నియోజకవర్గం మల్కాగిరి, చైతన్యవంతమైన నియోజకవర్గమే కదా వచ్చింది మీరు. అట్లా